మధ్య నాగబాబు చాలా రోజులైపోయింది కనిపించడం లేదు. అయితే సడెన్‌గా ఒక సభలో ఆయన ప్రత్యక్షమైపోయి చాలా తీవ్రంగానే మండిపడుతూ మాట్లాడడం జరిగింది. అంటే ఏదైతే సూపర్ సిక్స్‌కి సంబంధించి విమర్శిస్తున్నారో, సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చాలా తీవ్రంగా ఆయన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. వైసీపీ కుక్కలు అది ఇది అంటూ చాలా దారుణమైన కామెంట్స్ అయితే కూడా చేసిన దృశ్యం అయితే మనం చూడడం జరిగింది. సో, కాబట్టి సహజంగానే ఏదైనా కూడా అధికారంలో ఉంటున్న పార్టీకి తప్పకుండానే ఎవరైనా కూడా ఇండివిజువల్‌గా ఎవరైతే న్యూట్రల్‌గా ఉంటున్న ఓటర్స్ కావచ్చు, అదేవిధంగా న్యూట్రల్‌గా ఉంటున్న విలేకరులు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అనేక మంది వైఎస్ఆర్‌సీపీ పార్టీతో సహా అందరూ కూడా విమర్శిస్తూనే ఉంటారు. సహజంగానే ఏదైతే ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని అడుగుతూ ఉంటారు. సో, కాబట్టి దీనికి సమాధానం చెప్పలేక అనవసరంగా తెలివి లేని వాళ్ళు అలా ఇలా మాట్లాడుతున్నారు అనడం సరైంది కాదు. డెఫినిట్‌గా వచ్చేసి ఏదేమైనా కూడా నాగబాబు అనే వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. ఒక డిప్యూటీ సీఎం ఒక పార్టీలో ఒక డిప్యూటీ సీఎంగా ఉంటున్న వాళ్ళ తమ్ముడు సొంతం అన్నగా వండుకొని ఆయన ఇలా మాట్లాడుతూ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడో అర్థం కావడం లేదు గానీ, ఒక కూటమిలో భాగంగా ఉంటున్న పార్టీ అంటే సహజంగానే ఈరోజు ఇలాంటి ఒక ఇంత బలమైన గెలవడం కారణాలు కూడా అదే పార్టీ అని, జనసేనతో కలవడం వల్ల వచ్చిందని, పవన్ కళ్యాణ్ చేతులు కలపడం వల్ల వచ్చిందని సహజంగానే చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్న సమయంలో సంయమనం పాటించకుండా ఇలా ఎవరైనా మాట్లాడినట్టయితే కూడా వాళ్ళను కుక్కలతో పోల్చడం, డెఫినెట్‌గా వచ్చేసి మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తామన్న రీతిలో మాట్లాడడం, ఎవరైనా మాట్లాడితే గోబ పగిలిపోతుంది అన్న రీతిలో ఆయన రియాక్ట్ కావడం అనేది సరైనది కాదు. మనం సహజంగానే ఈ మధ్య కాలంలో చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా దానికి సంబంధించింది సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేకపోయాము, ఎప్పుడు చేయగలం అనే దాని గురించి కూడా తను చేసాడా చేయలేదా తర్వాత విషయం. కానీ వాస్తవంగా తను బయటకు వచ్చేసి చెప్పడం జరిగింది. నేను ఇప్పుడిప్పుడే చేయలేను, తప్పకుండా వచ్చేసి చేయడానికి ప్రయత్నాలు చేస్తానని చెప్పడం జరిగింది. సో, కాబట్టి అలా చెప్పుకోవాలి గానీ, ఒక అధికారంలో ఉన్నప్పుడు తప్పకుండా వచ్చేసి ప్రతిపక్షాలు సహజంగానే ఓట్లు వేసిన వాళ్ళు సహజంగానే అడుగుతుంటారు. సో, కాబట్టి అడిగినంత మాత్రాన ఆ పార్టీలకు అంటగట్టేయడం, వైసీపీ కుక్కలనడం, అదేవిధంగా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళంతా వైసీపీ వాళ్ళే అని చెప్పి అనడం, ఇది చాలా నీచమైన కామెంట్సు. అసలొచ్చేసి ఇంత ఇంత ఆహ్, ఇంత హోందాగా ఉంటున్న వ్యక్తి ఇంత మ ఇల్లాజికల్‌గా మాట్లాడడం అనేది అనవసరమైంది. ఎందుకంటే ఆయనకు ఇప్పటికీ చాలామంది చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. సో, కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు, మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అది ఇది అని చెప్తున్నారు. మాట్లాడుతున్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం అనేది కూడా సరైన విషయం కాదు. డెఫినిట్‌గా వచ్చేసి ఏదైతే ప్రజలు కూడా అడిగి ఉండొచ్చు కదా! ప్రజలు ఎవరైతే ఆయనకు నమ్మి సూపర్ సిక్స్‌ని నమ్మి ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినప్పుడు సహజంగానే ప్రజలు కూడా ఆశించి ఉండొచ్చు కదా! మాకు ఏదైతే ఇస్తామన్నారో అది ఎందుకు ఇవ్వలేకపోయారు, ఎప్పుడు ఇస్తారని అడిగి ఉండొచ్చు కదా! సో, కాబట్టి ఎవరు కూడా కాలర్ పట్టుకొని మీరు ఎప్పుడు చేస్తారని ఎవరు అడగడం లేదు కదా! డెఫినిట్‌గా వచ్చేసి ఎవరికైతే ఎవరు ప్లాట్‌ఫామ్‌లు ఎలాగున్నాయో ఎక్కడ ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎలా మాట్లాడాలో, ఎలా అడగాలో అడుగుతున్నారు. సో, కాబట్టి ఎవరు కూడా ఇల్లు దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, లేకపోతే మీ బాబు గారిది ఏమన్నా ఉంటే కూడా మాకు పంచిపెట్టండి, లేకపోతే మీ ఆస్తులు ఏమన్నా ఉంటే కూడా మాకు ఇవ్వండి అని ఎవరు గట్టిగా అడగలేదు కదా! సో, కాబట్టి ఏది ఏమైనా కూడా ఒక పార్టీలో ఒక అధికార పార్టీలో ఉంటున్నప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి. చాలా ఆహ్, అడిగిన ప్రశ్నలకు జవాబు కూడా ఇచ్చే విధంగా కూడా ఉంటేనే రాజకీయాల్లో ఉండాలని, ఇంత అసహనంగా రాజకీయాల్లో ఉంటే కూడా పనికిరాని విషయం డెఫినిట్‌గా వచ్చేసి.